నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ చూద్దాము. యాక్చువల్గా ఈరోజు ఓపెన్ కావడమే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే దాని అర్థం మనకి ఎటువైపు మూమెంటం ఉంటుంది అనేది అయితే తెలియదు. కాబట్టి అక్కడి నుంచి కూడా మనము ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే మనం 25,011 లెవెల్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ అండ్ డౌన్వర్డ్ చూస్తే 24,950 యాక్చువల్గా అనుకున్నాము. బట్ ఈరోజు అబ్జర్వేషన్ చేస్తే 24,895 లెవెల్ అనేది టచ్ అక్కడి నుంచి మొమెంటం అప్వర్డ్ చేసింది. రేపు ఒకవేళ మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా 25,000 లెవెల్ క్రాస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ అక్కడి నుంచి కూడా 25,131 లెవెల్ అనేది మనకి అప్వర్డ్ మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,000 కన్నా అబోవ్ అని అంటే 25,131, దాని తర్వాత 25,300 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. లేదా గ్యాప్ డౌన్ అయింది అని అంటే 24,950 అండ్ 24,895 లెవెల్స్ అనేది డౌన్వర్డ్ మనకి ఉన్న లెవెల్స్ ఇవి. సో ఓవరాల్గా చూసుకుంటే 25,131 లెవెల్, 25,850 నుంచి 25,825 జోన్ ఏదైతే ఉందో ఈ జోను ఇదే దాంట్లోనే మార్కెట్ మొమెంటం చేస్తూనే ఉంది. మీరు అబ్జర్వేషన్ చేయండి, చూస్తూనే ఉండండి. చూడండి, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయిపోయి మొమెంటం డౌన్వర్డ్ వచ్చిందో ఎగ్జాక్ట్ సపోర్ట్ జోన్ నుంచి గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆగస్టు 14 నుంచి కూడా ఇదే జోన్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే 25,131 లెవెల్ బ్రేక్ అవుతుందో మంచి మొమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి 24,850 జోన్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ క్రాస్ చేసి డౌన్వర్డ్ వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనకి రివర్సల్ మార్కెట్ స్టార్ట్ అయిందో ఆ జోన్ ఏమైనా ఫిల్ చేయడానికి వస్తుందేమో అయితే చూడాలి. అంతవరకు కూడా ఇదే రేంజ్ బౌండ్నే కంటిన్యూ అయితే చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఓన్లీ ఫర్ సెల్లర్స్ మార్కెట్. మన బయర్స్కి కావాలి ఛాన్స్ అంటే మాత్రం ఇలాంటి మూమెంట్స్ని మాత్రమే క్యాప్చర్ చేసుకోగలము. కాబట్టి మనం వెయిట్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఎంట్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వేషన్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో నడుస్తూ ఉంది. మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో వస్తుంది, ఈ 55,000 దగ్గర ఉన్న జోన్ దగ్గర మనకు ఆగిపోతూ ఉంది. ఇక్కడ నుంచి మొమెంటం చేయట్లేదు. అబౌవ్ చూస్తే 56,000 లెవెల్ కూడా క్రాస్ కావడం లేదు. ఇది కూడా సేమ్ ఇక్కడ ఇదే జోన్లోనే కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఈ జోన్ ఏదైతే వస్తుందో ఆ జోన్ కూడా మనకి అలానే ఉండిపోతూ ఉంది. చార్ట్ ఓపెన్ కాలేదు. సో ఈ జోన్ మనకి మార్క్ చేసుకున్న జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ని క్రాస్ చేసే వరకు కూడా ఇదే సిచ్యువేషనే. ఎగ్జాక్ట్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఆగస్ట్ మంత్ అంతా కూడా ఇదే జోన్లోనే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఈ జోన్ బ్రేక్ అయ్యే వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో, స్టాప్ లాసెస్ హిట్ అవుతూనే ఉంటాయి. ఒక క్యాండిల్ మంచి బులిష్గా ఉంది, ఎంట్రీ తీసుకుందామనే లోపే స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ అయితే తీసుకోండి. రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా 55,386 లెవెల్, డౌన్వర్డ్ చూస్తే 55,000 లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్